అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సైకిల్ తీసుకెళ్ళి పడ్డప్పుడు అది ఏదో లైట్ తీసుకున్నా ఏ టైం ట్యాక్స్ జరుగుతుందా వస్తుందా అంటే మామూలుగా మీరు కొంచెం చెక్ చేసినాడంటే ఇప్పుడే అదే ఇప్పుడే పోయాలి దాని రోజు అది ఇష్టం లేదు పెట్టి అదే అయితే మాకు చూపి రామగుండం కమిషనరేట్ సిపి గారి ఆదేశానుసారం స్పెషల్ పోలీస్ ఫోర్స్తో సిఏ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అంటే డేలో ప్లస్ ట్రాఫిక్ రెగ్యులేషన్కు ప్లస్ ఎవరైతే ఇప్పుడు చూసినాం మనము 2 బండ్లు వితౌట్ నంబరింగ్ ఉన్నాయి. సో అట్లాంటి నంబరింగ్ లేని బండ్లని తీసుకొని వాళ్లకు నంబర్లు వేయించడం, తర్వాత ఏదైనా ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. కొందరు ఏం చేస్తూ ఉన్నారనంటే 4 డిజిట్స్ నంబర్ ఉంటే దాన్ని కట్ చేసేసి 2 డిజిట్స్ అంటే ఇంటెన్షనల్ చేస్తూ ఉన్నారు. వాటి మీద మేము చీటింగ్ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ నంబర్ లేని వెహికల్ మీద పోయి దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. మనము రీసెంట్గా చూసినట్టయితే బెల్లంపల్లిలో ఏటీఎం చోరీకి వచ్చిన వాళ్ళు ఈ దొంగ బండ్లను తీసుకొని పోయి దానికి నంబర్ లేకుండా దొంగతనం చేయడం జరిగింది. మా పోలీసు వాళ్ళు అప్రమత్తత ఉండడం వల్ల అది దోపిడీ నివారించడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ ఏమన్నా జరగకుండా ఉండాలని ఈ స్పెషల్ డ్రైవ్ మా సిపి గారి ఆధ్వర్యంలో మన డీసీపీ గారి సూచనల మేరకు ఇదంతా చేయడం జరుగుతూ ఉంది. రాత్రిపూట ఎక్కడైతే మేమైతే చెప్తా ఉన్నామో 10 తర్వాత దయచేసి ఎవరు బయటకు రాకండి. ఎవరైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు వస్తేనే బాగుంటుంది. హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ తర్వాత బస్ స్టేషన్ ఎవరైనా బయటకు పోయేది వాళ్ళు రోడ్ల మీద ఎవరైతే యూత్ ఎస్పెషల్లీ వితౌట్ నంబర్ ప్లేట్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇంకేదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్నీ మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. వాటి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి. దయచేసి పోలీసు వాళ్ళకు అలాంటి తప్పులు చేసి దొరకకండి అనేది మా విజ్ఞప్తి. ఇంకొకటి, కొంతమంది గంజాయికి అలవాటు పడి గంజాయి దాగి చాలా అఫెన్సులు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది. వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఎవరెవరైతే పాత నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది రొటీన్ ప్రాసెస్, ఇది రోజు చేస్తూ ఉంటాము. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ అఫెన్సులు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి మేము జైలు పంపడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.